ప్రీ మార్కెట్ కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈ రోజు మే 9వ తారీఖు గురువారం. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. మనకి ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్ గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్ గా ఉంది, విప్రో, ఇన్ఫోసిస్ అయితే నెగిటివ్ గా ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ మాత్రం కొద్దిగా పాజిటివ్గా ఉంది. సో బ్రాడర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే ఐటీ సెక్టార్ కానీ బ్యాంక్ సెక్టార్ కానీ కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇండియన్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ సర్వీస్ సెక్టర్ నెగిటివ్లో క్లోజ్ అవగా నిఫ్టీ ఎనర్జీ, మెటల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీడియా, కమోడిటీస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో ఎఫ్ఎంసీజీ దాకా కొద్ది గ్రీన్లో కనిపిస్తున్నాయి. సో బ్రాడర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే ఎనర్జీ, మెటల్, కమోడిటీస్ పాజిటివ్ సెక్టర్గా అనిపించింది. అండ్ బ్యాంక్ రిలేటెడ్ ఐటీ సంబంధించిన స్టాక్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది. ఏషియా మార్కెట్ నిక్కీ నెగిటివ్గా ఉంది. అయితే యుఎస్ మార్కెట్స్ US 500 కానీ డౌ జోన్స్ 30 కానీ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. యూరోప్ నెగిటివ్లో ఉంది. అండ్ జర్మనీ పాజిటివ్గా ఉంది. లండన్ పాజిటివ్గా ఉంది. రష్యా పాజిటివ్గా ఉంది. హాంకాంగ్ పాజిటివ్గా ఉంది. S&P 500 విక్స్ రైజ్ అవుతూ ఉంది. సో విక్స్ రైజ్ అవుతుందంటే యుఎస్ మార్కెట్స్లో కొంత మేబీ కపుల్ ఆఫ్ డేస్లో కొంత ప్రెషర్ అయితే రావచ్చు అనిపిస్తుంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున మనకి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా రావడం జరిగింది. అది నెగిటివ్గా ఉంది. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 10-year నోట్ ఆక్షన్ రావడం జరిగింది. అది ఫ్లాట్గా ఉంది. యూఎస్కి సంబంధించిన డేటా. ఈరోజు ఇంపార్టెంట్ డేటా విషయానికి వచ్చేసరికి లండన్కి సంబంధించి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఈరోజు తీసుకొని ఉంది. అది వెరీ క్రూషియల్ డేటా. యూఎస్కి సంబంధించిన డేటా కూడా జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా రావడం జరుగుతుంది. అది కూడా వెరీ ఇంపార్టెంట్ డేటా. యూఎస్కి సంబంధించి 30 years బాండ్ ఆక్షన్ డేటా అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ డేటా అనమాట. ఇక ఇక్కడ మనకి FIS DIS డేటా అనేది చూసుకున్నట్టయితే ఎందుకో ఫ్రెండ్స్ ఇక్కడ క్యాష్ మార్కెట్ డేటా కానీ ఇది కానీ అప్డేట్ అవ్వలేదు. ఓకే, సో అందుకని నేనేం చేశానంటే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ DIS 5,928 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు చూపిస్తూ ఉంది. FIS కానీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ 6,669 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు చూపిస్తూ ఉంది. సో FIS స్టిల్ సెల్లింగ్లో ఉన్నట్టు డేటా అనేది చెప్తుంది. ఇక ఈరోజు నిఫ్టీ ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం. మనకు వచ్చేసరికి 22,500 ఈ రోజుకి మనం వాచ్ చేయాల్సిన లెవెల్ అనమాట. అదేవిధంగా 22,000 డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి వాచ్ చేయాల్సిన ఇంపార్టెంట్ కీ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి 48,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఒక మోస్తరు సపోర్ట్ ఇక్కడ 47,000 దగ్గర కనిపిస్తూ ఉంది. సో చాలామంది ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 48,000 కాలు పుట్టు సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఇండియా విక్స్ అనేది 0.4% రైజ్ అయింది. సో కొద్దిగా కూల్ ఆఫ్ అవుతుంది. సో ఎనీహౌ ఏంటంటే ఇండియా విక్స్ రైజ్ అవుతూ ఉందంటే మార్కెట్లో కొంత అన్సర్టనిటీ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి డాలర్ ఇండెక్స్ అనేది చూసుకున్నట్టయితే కొద్దిగా పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. బట్ అగైన్ ఈ రోజు అంత స్ట్రాంగ్ యాక్టివిటీ లేదు కానీ కొద్దిగా గ్రీన్లో ఉంది. అదేవిధంగా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ యూఎస్ మార్కెట్స్ అయితే ఒక ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. ఈ రోజు కొంచెం యాక్టివిటీ అయితే సైడ్ వేస్ లాగా అనిపిస్తుంది మనం చూస్తున్న సమయంలో. ఎందుకంటే -8 పాయింట్స్ నెగిటివ్గా కనిపిస్తుంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే మనం ప్రీవియస్గా ఈ యొక్క ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకున్నాం. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ప్రాబబ్లీ నెక్స్ట్ సపోర్టు రఫ్గా 22,000 అని చెప్పేసి అనుకున్నాం. సో టువర్డ్స్ ఆ లెవెల్ అయితే ట్రావెల్ చేస్తూ ఉంది. చూద్దాం. అండ్ బ్యాంక్ నిఫ్టీలో సేమ్ కనిపిస్తుంది. ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే ఈ ట్రెండ్ లైన్ అనమాట. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే సో ప్రస్తుతం చూడండి లాస్ట్ 3 days హెవీ సెల్లింగ్ జరిగింది. నిన్న ఏం జరిగిందంటే కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, మధ్యలో అంటే ఇండెసిషన్లో క్లోజ్ అయింది. సో ప్రాబబ్లీ మనం ఈరోజు కూడా ప్రస్తుతానికి ఇండిసిషన్ యాక్టివిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 22,387 దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ అనేది. మన నిఫ్టీ వచ్చేసరికి 22,300 దగ్గర క్లోజ్ అయింది. 302 రఫ్గా. సో దగ్గర మనకు ఒక 80 పాయింట్స్ దాకా పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రెండింటి మధ్య ఆర్బిటరీ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. లేకపోతే ఒక 10-20 పాయింట్లు గ్యాప్ అప్ అవ్వచ్చు, లేకపోతే గ్యాప్ డౌన్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో స్ట్రాంగ్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక టెక్నికల్గా సమరీ అనేది చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ న్యూట్రల్గా కనిపిస్తుంది. అదేవిధంగా నిఫ్టీ విషయానికి వచ్చేసరికి న్యూట్రల్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో న్యూట్రల్ యాక్టివిటీ కనిపిస్తుంది కాబట్టి దాని తగ్గట్టు ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోండి. మన వీడియో అనేది లైక్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.